అమెరికా శ్రీలంకలో 2 యుద్ధ విమానాలు మేము ల్యాండ్ చేసుకుంటామని అనుమతులు కోరితే శ్రీలంక కాదు పొమ్మని చెప్పిందంట. మాకు ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు. మేము ఈ యుద్ధంలో దిగాలనుకోవడం లేదు ప్రత్యక్షంగా. మేము తటస్థంగానే ఉంటాము అని ఎంత చెప్పినా సరే అమెరికా మాత్రం వినకుండా పదే మా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతాయి, కొంచెం మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఎంత చెప్పినా సరే దిశనాయికే మాత్రం మేము ఇవ్వము అని స్పష్టంగా చెప్పేశామని నిన్న పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మార్చి 4, 8వ తేదీల్లో జబౌటి నుండి కొన్ని విమానాలు వస్తున్నాయి అమెరికాకు చెందినటువంటివి. అందులో 2 మటాలా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతాయని వాళ్ళు కోరారు, రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ కోరారు, పదే కోరారు. అయినా సరే మనము ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో దిగాలని కోరుకోవడం లేదు కాబట్టి, తటస్థంగా ఉండాలనుకున్నాం కాబట్టి ఆ యొక్క ఒత్తిడిని తట్టుకొని వద్దని చెప్పేశామని దిశనాయికి నిన్న చెప్పడం జరిగింది. అంతేకాకుండా శ్రీలంకకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, శ్రీలంకకి దగ్గరకి వెళ్ళినటువంటి ఇరాన్కి చెందినటువంటి ఐరిస్ డ్యానా 75 యుద్ధవాహక నౌకని పేల్చేశారు కదా. మన దేశం వచ్చినటువంటి అంటే అంతర్జాతీయ ఫ్లీట్ కోసం వచ్చినటువంటి ఆ విమానాన్ని పేల్చడం, అది ఇటు భారత్కి అటు శ్రీలంకకి రెండింటికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అప్పుడు అది శ్రీలంకకి దగ్గర ఉండడం వల్ల అక్కడ నావికా దళం వాళ్ళని రక్షించడం కూడా జరిగింది.